ప్రేమ కోసం చనిపోయే వాళ్ళు దెయ్యాలవుతారా? ఓక్లహోమా అనే ప్రాంతంలో నివసించే చికాసా జాతి అటవీకులకు సంబంధించిన ఒక యథార్థ సంఘటన వివరాలు తెలుసుకుందాం. చికాసా జాతికి చెందిన బ్లూజీ అనే ఒక యువ వీరుడు ఆ జాతిని పరిపాలించే నాయకుడి కూతుర్ని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని అదే స్థాయిలో అభిమానించింది. అయితే ఆ తెగ నాయకుడు వాళ్ళ వివాహానికి అడ్డు చెప్పాడు. అప్పుడు బ్లూజే, నాకు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏమిటి? నాకు బలాప్రకామాలు లేవా? వంశం లేదా అని తెగల నాయకుడికి ప్రశ్నించాడు. ఎలాగైనా ఈ వివాహాన్ని ఆపాలని నిర్ణయించుకున్న ఆ తెగ నాయకుడు బ్లూజేతో, నీవు తక్కువ వాడువని నేను అనడం లేదు, కానీ నా కూతుర్ని వివాహం చేసుకోవాలని నీవు భావిస్తే నీవు నేను పెట్టే ఒక షరతుకి అంగీకరించాల్సి ఉంటుంది అని అన్నాడు. వెంటనే బ్లూజే, ఏమిటా షరతు అన్నాడు. అప్పుడు నాయకుడు బ్లూజేతో, నాకు ఒక తెల్ల జింక యొక్క చర్మం కావాలి, దాన్ని నువ్వు ఇచ్చి ఇవ్వగలిగితే నీకు నా కూతుర్ని సంతోషంగా ఇస్తాను అన్నాడు. చికాసా జాతి వాళ్ళు తెలుపు రంగులో ఉండే జంతువుల్లో ఏవో అద్భుత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. తెల్ల రంగులో ఉండే లేళ్ళు ఈ లోకంలో ఉండడం దాదాపు అసాధ్యమని తెలిసిన ఆ తెగ నాయకుడు ఆ తెల్లలేడి చర్మాన్ని తెమ్మని బ్లూజేకి షరతు పెట్టాడు. అయితే ఆ సాహసవీరుడైన బ్లూజే తను తప్పకుండా ఎంత కష్టమైనా పడి తెల్లలేడి చర్మాన్ని తెచ్చి తీరుతానని నాయకుడితో చెప్పి, 1 నెల రోజుల్లో కార్యం సాధించుకుని వస్తాను, నా కోసం ఎదురు చూడు అని తన ప్రియురాలతో చెప్పి ధనుర్బాణాలు ధరించి చరచరా నడుస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. బ్లూజే నిద్రాహారాలు మాని రాత్రి పగలు అనే తేడా లేకుండా 3 వారాల పాటు అడవిలో తెల్లలేడి కోసం అన్వేషించాడు. 4వ వారంలో ఒక రాత్రి నిండు పున్నమైంది. బ్లూజే ధనస్సుకి బాణాన్ని సంధించి తెల్లలేడి కోసం అడవిలో అన్వేషిస్తున్నాడు. ఇంతలో పాలనొరుగు లాంటి ఆ వెన్నెలలో సంచరిస్తూ లేత పచ్చికను మేస్తున్న ఒక తెల్ల లేడి బ్లూజే దృష్టిలో పడింది. బ్లూజే తన పంట పండిందని అనుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జింకను వేటాడడం కోసం బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి ఉన్నాడు. సమయం చూసుకొని ఆ తెల్ల జింక ఆదమరుపుగా ఉన్న సమయంలో బ్లూజే అతి పదునైన బాణాన్ని దాని మీదకి ప్రయోగించాడు. ఆ బాణం ఆ లేడి గుండెల్లో లోతుగా దిగిపోయింది. అవతల చోట నుండి యువతలకు వచ్చాడు బ్లూజే. తన బాణం దెబ్బకి ఆ తెల్లలేడి చనిపోయి ఉంటుందని అతను భావించాడు. నిజానికి బాణం దెబ్బ తగిలిన లేడి నేల కూలిపోవాలి లేదా అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. కానీ ఆ అరుదైన ఆ లేడి ఆ రెండూ చేయకుండా తన ఎర్రటి కళ్ళ నుండి నీళ్లను స్రవిస్తూ శర వేగంతో బ్లూజే మీదకు దూసుకు వచ్చింది. 1 నెల గడిచిపోయింది. బ్లూజే తిరిగి రాలేదు. నెలలు గడిచిపోతున్నాయి. చికానా జాతి ప్రజలకి అర్థమైపోయింది బ్లూజే ఇక తిరిగి రాడని. కానీ బ్లూజేకి ప్రాణాధికంగా ప్రేమించిన నాయకుడి కూతురు ఇంకొకరికి వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పటికైనా బ్లూజే తిరిగి వస్తాడని ఆమె విశ్వాసం. అయితే ఆమె విశ్వాసం వెనకాల ఒక రహస్యం ఉన్నదని ఎవ్వరికీ తెలియదు. అది ఏమిటంటే, పున్నమి రాత్రుల్లో చలిమంట దగ్గర కూర్చున్న నాయకుడి కూతురికి చలిమంట నుండి వస్తున్న పొగల మాట నుండి దగ్గరలో గుండెలో బాణం దిగిన ఒక తెల్ల లేడి కనిపించేది. ఆ లేడి ఎప్పటికైనా కింద పడి చనిపోతుందని, వెంటనే బ్లూజే తిరిగి వస్తాడని ఆమె ఆశిస్తూ ఉండేది. కాలచక్రంలో దశాబ్దాలు గడిచిపోయాయి. ఆ లేడీ కింద పడలేదు. బ్లూజే తిరిగి రాలేదు. నాయకుడి కూతురు ఎప్పటికైనా బ్లూజే తిరిగి వస్తాడన్న ఆశతోటే తన వృద్ధాప్యాన్ని గడుపుతున్నది. ఇప్పటికీ చికాసా జాతి అటవీకులు తెల్లలేడిని పవిత్రమైన జంతువుగా భావిస్తారు. ఆ తెల్లలేడి చర్మంతో చేసిన వివాహ దుస్తుల్ని ఎంతో అమూల్యమైనదిగా భావిస్తారు. ఈ నిజమైన కథలో 2 విషయాలు మీకు చెప్పాల్సి ఉంది. అదేంటంటే, బ్లూజే చేత గాయపడిన అపూర్వమైన ఆ తెల్ల జింక బ్లూజేని తన కొమ్ములతో పొడిచి చంపేసింది. ఆ తరువాత తెల్ల జింక కూడా బాణాఘాతం కారణంగా ప్రాణాలు వదిలింది. నాయకుడి కూతురి కోసం ఆ తెల్ల జింక చావాల్సి వచ్చింది కనుక తెల్ల జింక ప్రేతాత్మ ప్రతి పౌర్ణమి రాత్రి నాయకుడి కూతురికి మాత్రమే కనిపిస్తూ ఉండేది. ఫ్రెండ్స్, ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.